అనేది కూడా మనం విందాము. అయితే ఒకసారి అసలు నల్గొండ ప్రాంతంలో ఏం జరిగింది? అసలు ఏ రకంగా అక్కడ అమాయకులు మోసపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? వాళ్ళకేమన్నా అసలు న్యాయం జరుగుతోందా? వాళ్ళ విషయంలో పోలీసులు ఆశ్రయించారు, చాలామంది మీద కేసులైనాయి, ఆ కేసులు కూడా ఇంకా నడుస్తున్నటువంటి పరిస్థితి. సో రవి, గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ కేంద్రంగా ఎపిసోడ్ నడుస్తున్నప్పటికీ బాధితులు చూసినప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలామంది ఉన్నారు అనేటువంటిది. ఇక్కడే కాదు, చాలా ప్రాంతాలకు ఇది విస్తరించింది. అనేక ప్రాంతాల్లో వాళ్ళ పరిచయాలు, వారికి ఉన్నటువంటి వారి పరిచయాలు, ఇట్లా రకరకాల మనం చూస్తాం కదా. ఏదైనా ఒక వ్యాపారంలో అధిక ఆదాయాలు వస్తాయి, లేకపోతే అధికంగా వడ్డీ వస్తుంది, అధిక సొమ్ము వస్తుంది అన్న చోటల్లా కూడా చాలామంది పెట్టుబడులు పెట్టి, లేకపోతే అప్పులు తెచ్చిపెట్టి లాస్ అయిపోయినటువంటి వాళ్ళు, మధ్యలో ఉండి తీవ్రంగా నష్టపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఓవరాల్గా చాలా ఎపిసోడ్లలో. సో ఇక్కడ కూడా ఆ పరిస్థితి చూస్తే అట్లనే జరిగింది. అసలు అక్కడ బాధితులు ఆ గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది తండాల్లో వాసులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పోలీసులను ఆశ్రయించారు కదా. అసలు వాళ్ళని ఏ రకంగా అసలు మోసం చేసేటువంటి ప్రయత్నం చేశారు? అసలు వాళ్ళు ఎలా మోసపోయారు? అసలు బాధితుల వర్షన్ ఏంటి అసలు? సార్, ప్రధానంగా ఏదైతే 10 రూపాయల వడ్డీ 5 రూపాయల నుంచి 25 రూపాయల వరకు కూడా అధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపినటువంటి నేపథ్యంలో అత్యధికంగా నల్గొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గంలో ఏదైతే రమావత్ బాలాజీ నాయక్ ఈ మోసానికైతే తెరలేపారు. గత అక్టోబర్ నెలలో ఈ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో ఈ విషయం అయితే బయటకు వచ్చింది. ఏదైతే కలెక్టర్ నేరుగా వెళ్ళి ఆ పలుకుతండకు సంబంధించినటువంటి వారంతా కూడా తమ గ్రామంలో అధిక వడ్డీకి సంబంధించి ఆశ చూపి చాలా స్కామ్ జరుగుతుందని చెప్పేసి కలెక్టరేట్కు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం అయితే వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసులు అక్కడికి వెళ్ళి విచారణ చేపట్టడంతోనే బాధితులు వందల సంఖ్యలో వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది. 5 రూపాయల నుంచి 25 రూపాయల వరకు ఎవరైతే డబ్బులు ఇస్తారో వారికి ఆ స్థాయిలో డబ్బులు వస్తాయి. ₹1,00,00,000 కనుక అధిక వడ్డీలకు వినిపిస్తే వారికి ఒక స్విఫ్ట్ కారు కూడా గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వందల కోట్ల రూపాయలు అమాయక ప్రజల నుంచి అయితే దోచుకున్నటువంటి రమావత్ బాలాజీ సంబంధించినటువంటి కేసు అయితే గత అక్టోబర్ నెలలో వెలుగు చూసింది. దీనికి సంబంధించి ఇప్పటికే కేసులకు సంబంధించినటువంటి నేపథ్యంలో బాలాజీ నాయక్ అరెస్ట్ అయ్యారు, జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఆ బెయిల్పై బయటకు కూడా రావడం జరిగింది. దాదాపుగా వందల కోట్ల నుంచి వేల కోట్ల వరకు కూడా ఈ అధిక వడ్డీకి సంబంధించి నల్గొండతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా ఇలా ఏజెంట్ల ద్వారా అధిక వడ్డీ ఆశ చూపించినటువంటి నేపథ్యంలో చాలామంది మధ్యతరగతి పేద ప్రజలతో పాటు ఉద్యోగులు, కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా దీనిలో భాగస్వాములు అయినట్టయితే మనకు తెలుస్తూ ఉంది. కానీ బయటికి మాత్రం మధ్యతరగతి ప్రజలు మాత్రం బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ బాలాజీ నాయక్ సంబంధించినటువంటి కేసులో 30 మందికి పైగా అరెస్ట్ చేయడం జరిగింది. కేసు ఇంకా కొనసాగుతూ ఉంది. ఈయనకు సంబంధించినటువంటి కేసులోనే దాదాపుగా 100 నుంచి 200 కోట్ల వరకు కూడా అధిక వడ్డీకి సంబంధించినటువంటి బాధితులు ఉన్నట్లయితే నల్గొండ జిల్లా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేసి పంపించిన తర్వాత దాదాపుగా నెల రోజుల వ్యవధిలోనే బాలాజీ నాయక్ తరహాలోనే రమావత్ మధు నాయక్ కూడా ఏదైతే అధిక వడ్డీ సంబంధించినటువంటి ఆశ చూపి అమాయక ప్రజల నుంచి కూడా భారీగా డబ్బులు పెట్టుబడులు పెట్టడంతో పాటు అధిక వడ్డీల పేరుతో భారీగా వసూలు చేసినటువంటి పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు రోజుకు బాధితులు కూడా ఎక్కువ కావడం, తమకు మొదట్లో కొంతమందికి అధిక వడ్డీకి సంబంధించినటువంటి నేపథ్యంలో వడ్డీ చెల్లించడంతో తిరిగి మళ్ళీ అప్పు చేసి మరి అధిక సంఖ్యలో ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే మధ్యలో బ్రేక్ పడిన నేపథ్యంలో బాధితులు రోజుకు పెరగడం జరిగింది. ఆ క్రమంలోనే బాలాజీ నాయక్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన తర్వాత మధు నాయక్ను కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుడిపల్లి పిఎస్లో, అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గంలోని పలు పోలీస్ స్టేషన్లలో అతనిపై ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను కూడా అరెస్ట్ చేసి పోలీసులు అయితే అదుపు తీసుకున్నారు. భారీగా డబ్బులు కూడా ఏదైతే పెట్టుబడి చెప్పి మోసం చేసినట్టయితే గుర్తించారు. దీనికి సంబంధించి 8 నుంచి 9 నెలల క్రితమే మంగిలికి సంబంధించినటువంటి మంగిలి సిస్టర్స్ పలుగుతండాకు అర్ధరాత్రి పూట ఇక్కడికి వచ్చినట్టయితే విశ్వసనీయ సమాచారం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఏదైతే మంగిలి తనకు దగ్గర బంధువులుగా అని చెప్పేసి మధు నాయక్ అక్కడ పరిచయం చేసినట్టు పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి అక్కడ స్థానిక ఉన్నటువంటి లోకల్గా ఉన్న వారితో కూడా చర్చించినట్టయితే తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అధిక వడ్డీకి సంబంధించి ఇచ్చేవారి సంఖ్య కూడా భారీగా పెరిగిందన్నటువంటి విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఏదైతే
బాలాజీ నాయక్ సంబంధించినటువంటి అధిక వడ్డీలు ఇచ్చిన నేపథ్యంలో అదే తండాకు చెందినటువంటి రమావత్ సరియా నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. లోక్యా నాయక్ అనే వ్యక్తి కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా అతడు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకోవడం జరిగింది. మొత్తంగా అధిక వడ్డీకి సంబంధించినటువంటి ఆశ చూపిన మోసపోయినటువంటి బాధితుల సంఖ్య ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే భారీగా వెలుగు చూసింది. కొంతమంది ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కొంతమంది పరువు పోతుందనే ఉద్దేశంతోనూ ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు కొంతమంది పొలిటికల్ లీడర్స్లో కూడా ఈ బాలాజీ నాయక్ మధు నాయక్ సంబంధించినటువంటి అధిక వడ్డీల ఆశలో